హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మా మేడం గారు కుండలేశ్వరం టెంపుల్కి వెళ్దామని చెప్పారు. అయితే మార్నింగే 4:30కి బయలుదేరాము. గుడి వచ్చి రాజమండ్రి నుంచి 80 కిలోమీటర్లు, ఏలూరు నుంచి 144 కిలోమీటర్లు ఉంటుంది. కుండలేశ్వరం అనే విలేజ్లో ఈ టెంపుల్ కొలువై ఉన్న స్వామి కూడా శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామి వారు. అయితే ఈ శివాలయం చాలా విశిష్టమైనది. కాశీ వెళ్ళి ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ ఈ గుడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని స్వామివారిని ఇక్కడ గోదావరి నదిలో పుణ్యస్నానం చేసి ఆ తర్వాత కాశీ వెళ్ళాలని ఒక నియమం ఉంది. అలా తూర్పుగోదావరి జిల్లాలోని కుండలీశ్వరం అని ఒక క్షేత్రం ఉంది. నేను ఒకప్పుడు కాశీ వెళ్ళాను. వెడితే కాశీలో ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు, కుండలీశ్వరంలో దర్శనం చేసుకున్నారా అని అడిగాడు. సరే ఏదో చేశానండి చెప్పాననుకోండి. చాలా మంది కుండలీశ్వరం చూడకుండా కాశీ వస్తారు ఎందుకండి అన్నాడు. ఆయన అన్నాడు, కాశీలో ఉన్న మేము కుండలీశ్వరం దర్శనానికి వస్తాం, అక్కడ ఉన్న వాళ్ళు కుండలీశ్వరం దర్శనం చేయకపోతే ఎలా అన్నాడు. మార్కండేయ స్థుతిలో చంద్రశేఖరాష్టకంలో ఉంది కుండలీశ్వరుడు గురించి. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత అని మార్కండేయుడు స్తవం చేశాడు. ఇప్పటికీ శివలింగం యొక్క పైభాగం మకర కుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకు కుండలీశ్వరుడు నిజంగా అక్కడ గోదావరి ప్రవాహం ఉంటుంది.